మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. విశాఖపట్నం గాజువాకలో ప్రియురాలి హత్య ఘటనలో పోలీసులు సంచలన నిజాలు వెలుగులోకి తెచ్చారు. న్యావీ అధికారి రవీంద్ర మౌనిక తల చేతులను అడవి వరకు రోడ్డు పక్కన పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక సీఐ ఆలాహరి పార్థసారథితో కూడా కలిసి మౌనిక హత్య విషయాలను మీడియాకు వెల్లడించారు. అయితే ప్రధానంగా నిందితుడు రవీంద్ర పక్కా ప్లానింగ్తోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వారు తెలిపారు. సో మొత్తానికి మాత్రం సంచలనం రేపినటువంటి గాజువాక మౌనిక హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసుల విషయాలలో సంచలన అంశాలైతే బయటికి వెల్లడించారు. పక్కా ప్లానింగ్తోనే మౌనికను చంపారు రవీంద్ర. హత్య చేసినటువంటి తీరును కూడా వివరించారు ఏసీపీ శ్రీనివాసరావు. ఈ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే నా డబ్బు ఇప్పటికీ నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తుంది, అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా చంపానని చెప్పి చెప్తున్నాడు. కానీ ఏంటంటే అతను ఆ అమ్మాయిని ఏదో రకంగా పరిచయాన్ని తొలగించుకోవాలి. ఈ పరిచయాన్ని అమ్మాయి నుంచి మరి అతను జీవితం నుంచి తొలగించుకున్న ఉద్దేశంతోనే ఈ మర్డర్ చేసినట్టుగా మనం ఇన్వెస్టిగేషన్ తెలుసు. అతని ఉద్దేశం అతనే కావాలనే ఉద్దేశంతో పిలిపించుకున్నాడు. అతను పథకం ప్రకారం చంపాలనే ఉద్దేశంతో అతను తీసుకొచ్చినట్టు తెలుసు. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి లేదు చెప్పడానికి. ఇప్పుడు ఇతను చెప్పే వర్షనే మనం ఇప్పటి వరకు మనకుంది. మిగతా ఏంటంటే మనకు తెలియదు కాబట్టి మనం అవి కూడా విచారణ చేస్తాం. అతని ఆరోపణలు అవి వెరిఫై చేస్తాం. అతని ఆరోపణలు ఏంటంటే మీకు చాలా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. అతను ఎంతవరకు కరెక్ట్ అతను చెప్పే వర్షం కూడా వెరిఫై చేస్తాం. మనుషుల్లో రకాలు ఎలా ఇలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఉద్యోగం చేస్తూ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మరి ఇండియన్ నేవీలో పనిచేస్తూ కూడా ఇలాంటి అకృత్యాలు దారుణమైన చేశాడంటే మరి ఎలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. ఎలాంటి మనుషులు కూడా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయి మాకు చెప్పిన ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి జరిగినట్టుగా సమాచారం. ఏమండి ఎవరికి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మాకు ఎంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు కూడా తెలియదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. అబ్బాయి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేదు, మన దగ్గర రాలేదు. అబ్బాయి ఒకడే ఉంటున్నాడు ఇక్కడ ఇంట్లో. అబ్బాయి తల్లిదండ్రులు రాజాం ఏరియా అంటున్నారు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు కూడా విచారించాలి. వాళ్ళకైతే ఈ వెపన్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి చెప్పిన ప్రకారం ఏంటంటే అతను ఈ చనిపోయిన తర్వాత బాడీని డిస్పోజ్ చేయని ఉద్దేశంతో ఈ ఒక యాప్ ద్వారా ఇతను బుక్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. ఆ యాప్ ద్వారానే దాన్ని విత్ ఇన్ మినిట్స్ లోనే సెక్యూర్ చేసుకొని దాన్ని చనిపోయిన తర్వాత దాన్ని ఆ కత్తి వాడి ఆ కత్తి ద్వారానే దీన్ని ముక్కలు చేసినట్టుగా తెలుస్తాం. ఇది విశాఖపట్నంలోని గాజువాకలో ప్రియురాలి హత్య ఘటనలో పోలీసులు వెల్లడించినటువంటి సంచలన విషయాలు. నేవీ అధికారి రవీంద్ర మౌనిక తలను చేతులను పూర్తి స్థాయిలో కూడా నరికివేసి రోడ్డు పక్కన పెట్రోల్ పోసి తగులబెట్టినట్లుగా సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇది పక్కా ప్లాన్తో జరిగిందన్నటువంటి విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. గాజువాక సీఐ పార్థసారథితో కలిసి మౌనిక హత్య విషయాలను కూడా మీడియాకు వెల్లడించారు అధికారి. ఈ నేపథ్యంలో మాత్రం నిందితుడు రవీంద్ర పక్కా ప్లానింగ్తోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వారు తెలుపుతున్నారు. నిన్న జరిగినటువంటి ఈ హత్యకి సంబంధించి భార్య ఇంట్లో లేనటువంటి సమయంలో, భార్య పుట్టింటికి వెళ్ళినటువంటి సమయంలో ఒక డేటింగ్ యాప్లో పరిచయమైనటువంటి రవీంద్ర మౌనిక వీరిద్దరు కూడా రవీంద్ర మాత్రం మౌనికను తన ఫ్లాట్ కి పిలిచినటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్య జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవ కారణంగా మౌనికను రవీంద్ర చంపినట్లు చంపేసిన తర్వాత ఆ బాడీని 2 పార్ట్స్ గా చేసి ఏదైతే పై భాగం ఉందో దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి వేరే పార్ట్ ని పూర్తి స్థాయిలో గోనె సంచిలో కట్టేసి తల భాగాలను తీసుకువెళ్లి పెట్రోల్ పోసి కాల్చిన తర్వాత అతని ఫ్రెండ్ కు ఫోన్ చేసినటువంటి వైనం. అతని ఫ్రెండ్ వెంటనే పోలీసుల ముందు లొంగిపోవడం బెస్ట్ అనేటువంటి సలహా ఇచ్చినట్లుగా కూడా నిన్న పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో రవీంద్ర కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను హత్య చేశాను అనేటువంటి అంశాలను కూడా పోలీసుల ముందు వెల్లడించారు. పోలీసులు వచ్చి ఫ్లాట్లో చూస్తే ఫ్రిడ్జ్లో మౌనిక మృతదేహానికి సంబంధించిన శరీర పార్ట్ కనిపించింది. గోనె సంచిలో మరో కొన్ని శరీర భాగాలు కనిపించినటువంటి పరిస్థితి. కానీ ఫ్లాట్కి పిలిచిన తర్వాత మౌనికతో అప్పటికే గొడవ జరిగి రవీంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డా, లేదా ముందు నుంచే మౌనిక ఫ్లాట్కి వచ్చే ముందు నుంచే రవీంద్ర మైండ్లో పక్కా ఈరోజు చంపేయాలి అనేటువంటి ప్లాన్తోనే ఆయన ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు, ఊహాగానాలు వ్యక్తమైతే తాజాగా పోలీసులు వెల్లడించినటువంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ఒకసారి పరిశీలిస్తే రవీంద్ర పక్కా ప్లాన్తోనే మౌనికను హత్య చేయడానికి ఫ్లాట్కి పిలిచినట్లుగా
తెలుస్తుంది. ప్రధానంగా మౌనిక డబ్బులు డిమాండ్ చేసినట్లుగా, సో ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినట్లుగా రవీంద్ర ఎప్పుడైనా మౌనికతో తన జీవితానికి ముప్పు వాటిల్లుతుంది, తన పూర్తి స్థాయిలో పర్సనల్ లైఫ్కి మౌనిక ఎప్పటికైనా హాని చేస్తుంది అని మైండ్లో భావించినట్లుగా తెలుస్తుంది. అందుకే తన లైఫ్ నుంచి మౌనికను పక్కకు తీసేయాలి అనేటువంటి పక్కా ప్లాన్తోనే ఫ్లాట్కి పిలిచినట్లుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఒక ఉదంతం మాత్రం, అది కూడా భారత నేవీలో పనిచేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడతారా అని అందరూ నివ్వెరపోయినటువంటి సందర్భాలు కూడా నిన్న విశాఖపట్నంలో చోటు చేసుకున్నాయి. అయితే రవీంద్ర పక్కా ప్లాన్తోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. సో సంచలనం రేపుతుంది నిన్న జరిగినటువంటి మౌనిక హత్య యొక్క ఉదంతం.